నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఫిర్యాదు పైన భారత్ పైన విషం కక్కుతున్నటువంటి పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. అంటే డాన్, జియో న్యూస్ వంటి ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా ఈ నిషేధం వర్తిస్తోంది. వీటన్నిటికీ కలిపి దాదాపుగా 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పెద్ద ఎత్తున ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా డిజిటల్ స్ట్రైక్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హోంమంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్తాన్ చెందినటువంటి 16 యూట్యూబ్ ఛానల్స్ని కూడా నిషేధించింది. వీటిలో డాన్, సామా టీవీ, ARY న్యూస్, జియో న్యూస్, రాజ్ నామా, అట్లాగే JNN, ఇర్షాద్ భట్టి, ఆస్మా సిరాజ్, ఉమర్ చీమా, మనీబ్ షరూక్, ఇట్లా చాలా వరకు కొన్ని స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి ఛానల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నిటికైతే మొత్తం 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పెద్ద ఎత్తున పెహల్గావ్ దాడి తర్వాత ఈ ఛానళ్ళన్నీ కూడా భారత్పై విషం కక్కుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. రెచ్చగొట్టేలాగా కూడా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ కారణంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెహల్గామ్లో 26 మంది పర్యాటకులు ఒక కాశ్మీరీని ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత భారతదేశం కొంత దాని సైన్యం, భద్రతా సంస్థలన్నీ కూడా వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఇవి వార్తలు ప్రసారం చేస్తున్నట్టుగా గుర్తించాయి. అలాగే సున్నితమైనటువంటి కంటెంట్ పైన కూడా తప్పుదారు పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టుగా గుర్తించి ఖచ్చితంగా ఈ స్ట్రైక్కి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఆయా పాకిస్తానీ జర్నలిస్టులు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ని కూడా మనం చూడలేనటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్పై భారత్ ఇప్పుడు డిజిటల్ స్ట్రైక్ గానే చేసిందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ నుంచి ప్రసారమయ్యే న్యూస్ కానీ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందినటువంటి 16 ఛానళ్ల పైన కూడా భారత్ బ్యాన్ విధించింది. సో ఇట్లా జాబితాను కనుక మనం చూస్తే ఉమర్ చీమా, ఎక్స్క్లూజివ్, ఆస్మా సిరాజీ, మునీబ్ షారూక్ కూడా ఇవి కూడా బ్యాన్ అయినటువంటి పరిస్థితి. మాజీ పాక్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ను కూడా నిషేధించారు. ఇక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదంటే టీవీ ఛానల్ను కూడా మనం భారత్లో చూడలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఆయా పాకిస్తానీ జర్నలిస్టుల పైన కూడా బ్యాన్ ఆన్ ప్యాక్ అంటూ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ని కూడా మనం చూడలేనటువంటి పరిస్థితి. మొత్తం బ్యాన్ చేసినటువంటి నేపథ్యం. సదరు యూట్యూబ్ ఛానళ్లను మనం తెరిస్తే ఇందులో కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామనే ఒక సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం చెందినటువంటి అధికారిక ఎక్స్ ఖాతాను కూడా భారత్ నిలిపివేసింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలు, ఆ తరపు వచ్చే కంటెంట్ను కూడా తప్పుదో పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్న ఆరోపణలతోటే ఈ ఛానల్స్ పైన ఇప్పుడు భారత్ బ్యాన్ విధించింది. మరోవైపు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతున్నటువంటి సందర్భాల్లో త్వరలోనే పాక్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూనే అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరుణంలోనే ఇప్పుడు పాక్ ఛానల్స్ పైన కొరడా జులిపించడం కొంత కొసమెరుపుగా చెప్పాలి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్ ధ్వంసం చేయడం పైన కూడా పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా తెల్లవారుజాము నుంచి ముమ్మర తనిఖీలు అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం. అట్లాగే దోడాలో కూడా పలు ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాద ఇళ్లను కూడా భారత్ భద్రతా బలగాలు పేల్చేశాయి. మరోవైపు పాక్ జాతీయులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని, అట్లాగే ఉగ్ర మూకలకు నిధులను, ఆయుధాలను సప్లై చేస్తున్నటువంటి వారందరినీ గుర్తించే పనిలో పోలీసులు నిఘా పెట్టి పెద్ద ఎత్తున శ్రద్ధతోటి అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం.